ఇది ఇది అద్వైత ప్రకరణం. ఇప్పుడు అద్వైత ప్రకరణం మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేత తత్వప్రకాశిక అనేటువంటి తెలుగు టీక. ఇది అద్వైత ప్రకరణం ప్రారంభం చేస్తున్నాం. ఇది 3వ ప్రకరణం. మొదటిది ఏమిటి? ఆగమ ప్రకరణం. 12 మంత్రాల మీద ఆగమ ప్రకరణము కారికాకారులు రచించింది. వైతథ్య ప్రకరణము ఇది 2వ ప్రకరణం, కారికాకారులు రచించింది. 3వ ప్రకరణం అయినటువంటి అద్వైత ప్రకరణాన్ని కూడా కారికాకారులు రచించారు. ఈ కారికాకారులైన గౌడపాదులు రాసినటువంటి ప్రకరణాలు 4. తర్వాత వచ్చేది అలాత శాంత ప్రకరణం. ఈ ఉపనిషత్తు 12 మంత్రములకు భాష్యం రాశారు శంకర. ఆ 12 మంత్రాల మీద కూడా కారికలు రచించారు గౌడపాదులు. మరలా కారికల మీద అన్నిటి మీద భాష్యం చేశారు ఆదిశంకరుల వారు. అదనమాట. కాబట్టి ఇప్పుడు ఈ అద్వైత ప్రకరణము దాని యొక్క భాష్యము ఇక్కడ మనం ప్రారంభం చేస్తున్నాం. శంకరాచార్యుల వారి సంబంధ భాష్యం, అవతరణికా భాష్య అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఓంకార నిర్ణయే ఉక్త ప్రపంచోపశమ శివ ద్వైత ఆత్మా ఇది ప్రతిజ్ఞా మాత్రేణ జ్ఞాతే ద్వైతం న విద్యతే ఇతి చ తత్ర ద్వైతాభావః తు వైతథ్య ప్రకరణేన స్వప్నమాయా గంధర్వ నగరాది దృష్టాంతైః దృశ్యత్వాద అంతత్వాది అంతవత్వాది హేతుభిః తర్కేణ చ ప్రతిపాదితః అద్వైతం కిం ఆగమమాత్రేణ ప్రతిపత్తవ్యం అహోస్వితు తర్కేణ అపి ఇతి అతః ఆహ శక్యతే తర్కేణ అపి జ్ఞాతుం తత్కథం ఇది అద్వైత ప్రకరణం ఆరభ్యతే. ఇలాగా మనకి అద్వైత ప్రకరణం ఎలా ప్రారంభం చేస్తున్నారో అని వెనకటి సందర్భాన్ని కూడా విషయాన్ని కూడా చెప్పి ముందుకెళ్తున్నారు. ఓంకార నిర్ణయే ఓంకార నిర్ణయము ద్వారా ఉక్త చెప్పారు అన్నమాట. ఓంకార నిర్ణయమే వచ్చింది దేంట్లో? ఆగమ ప్రకరణం మంత్రముల ద్వారా 12 మంత్రములు ఓంకారం చెప్పేదానికే వచ్చింది. అది మొట్టమొదట ఎత్తుకోవటమే ఎలా వచ్చిందో తెలుసు కదా మీకు. ఓమిత్యేతదక్షరమిదగం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యతి సర్వమోంకార ఏవ యశ్చాన్యత్రికాలాతీతం తదపి ఓంకారః ఏవ అని ప్రారంభం చేసి ఓంకారం ద్వారా ఈ యొక్క జగత్తంతా చెప్పి ఆ జగత్ అనేటువంటి దానికి విశ్వతేజస్సు ప్రజ్ఞాది భేదములు చెప్పి అవస్థాత్రయం చెప్పి మళ్ళా దాన్ని ఓంకారం అక్షరాలను విభజన చేసి దానికి అవస్థలను జోడించి అభిమానులను జోడించి మళ్ళా ఆ ప్రకారంగా అక్షరరహితమైనటువంటి తుర్యాత్మ జ్ఞానాన్ని బోధించారు. ఒక్క ఓంకారం నిమిత్తంగా చేసుకున్నారు. మొత్తం ఇంత సబ్జెక్టు జనాలకు తెలియదు. ఎందుకంటే జనాలకి బాహ్యము నామరూపాలు విషయాలు ఎలాగా మనసుకి ఇంద్రియాలకి వేద్యమవుతాయో అలాగా సూక్ష్మమైనటువంటి
ఈ తత్వం ఉందే అది వేద్యము కాదు. ఏది వేద్యం కాదో అది లేదు అనకూడదు. దానికై కృషి చేయవలే. అన్ని తెలుస్తుంది జనాలకి. ఇంత అన్ఫోల్డ్మెంట్, ఓంకారం ద్వారా ఇంత అన్ఫోల్డ్మెంట్ చేసి జగత్తునే దాన్ని చూపించి ఇదంతా కలిపి లేదు, ఒక్క సుషుప్తి యందు ఇవన్నీ జగత్తే లేదు, ఈ అకారోకారాదులే లేవు, తురియాత్మ తప్ప అనే అంత జ్ఞానాన్ని ఉపనిషత్తులు ప్రతిపాదించినా సరే లోకానికి అది అవ్యక్తంగానే ఉంది. లోకానికి ఎందుకున్నది ఎలాగా అంటే చూసారా, ఇది సూక్ష్మమే కావచ్చు, జనాలు అంత సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగి లేనే లేదు. అంత సూక్ష్మమైన బుద్ధి కలిగి లేదు. మళ్ళీ వాళ్ళకి బుద్ధి ఎలా ఉంది అంటే స్థూలంగా ఉంది. కాబట్టి స్థూలంగా ఉండే వాళ్ళకి స్థూల విషయాలే అందుబాటులో ఉంటాయి. స్థూల విషయాలే అందుబాటులో ఉంటాయి. అందుకని వాళ్ళు అందుకొని ఉన్నారు దాన్ని. స్థూల విషయాలని అందుకొని, నామరూప విషయాలని, కాలదేశాదులని వాటిని అందుకొనే ఉన్నారు. దాంట్లోనే వాళ్ళు ఉంటున్నారు. సూక్ష్మ విషయాలు వాళ్ళకి అంటడం లేదు. దాన్ని గ్రహించుకునే అంత జిజ్ఞాస, అధికారిత్వం, అభిలాష అట్లాంటిది ఏమి కనిపించటం లేదు వాళ్ళకి. ఎందుకని స్థూల విషయాలే. అందుకని వాళ్ళ స్థూల విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నారా, పర్ఫెక్ట్ గా లేరా అంటే పర్ఫెక్ట్ గా. ఇంద్రియము విషయము అంతే కదా. దాంట్లో ఇష్టానిష్టాలు, మనసులో కూడా ఇష్టానిష్టాలు, విషయాల్లో ఇష్టానిష్టాలు, మనసులో ఇష్టానిష్టాలు అన్నీ కూడా ద్వంద్వములతో జీవిస్తున్నారు. పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఏమి ఇంత ఇది వాళ్ళకు ఉన్నట్టుగా జగత్తు ఉంది, జగత్తు ఉన్నట్టుగా జగత్తు ఎట్లా ఉందో అట్లా వీళ్ళు ఉన్నారు. సరిపోయినారు ఇద్దరు. వాళ్ళ దేవతలు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ దేవతలు వాళ్ళకు ఉన్నారు. ఇంద్రియ దేవతలు, విషయ దేవతలు అట్లాగా సరిపోయినాయి అనమాట. అందుకనే వాళ్ళ వ్యవహారం అంతా ద్వైత వ్యవహారము, ద్వైత ప్రపంచము, దానిలోనే పుట్టడం, దానిలోనే పెరగడం, దానిలోనే వాళ్ళు కలిసిపోవడం. వాళ్ళకి ఎంత మాత్రం పరమార్థ చింతన లేనే లేదు. కాబట్టి శాస్త్రం లేదంటే ఉంది, శాస్త్రం ఉంది. వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకున్నారు. వాళ్ళు ఎట్లా ఉందో ప్రపంచం అలాగే ఉన్నారు. వాళ్ళకి సరిపోయినాయి. కానీ ఒకనొకడు మాత్రమే దీనికోసం ఉన్నాడు. దేనికోసం? శాస్త్రం యొక్క అర్థం ఏమిటి, తాత్పర్యం ఏమిటి, దానిలో మేము దాన్ని తెలుసుకోవాలని ఉన్నాము, దానిలో మేము జీవిస్తాము అనేవాడు కొంతమంది. వాళ్ళకి సమంగా ప్రపంచం ఉండదు. ప్రపంచము ఎలా ఉంటే అలా గ్రహించుకునే వాళ్ళకి సరిపోతుంది. ప్రపంచం ఎలా ఉంటే అలా గ్రహించుకునే దానికి ముముక్షువులు, జిజ్ఞాసులు లేరు. వాళ్ళకి మ్యాచ్ కాదు ఇది. ఏదే వాళ్ళకి మ్యాచ్ కాదు. వాళ్ళ ఇంద్రియాలకు మ్యాచ్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి మాత్రం మ్యాచ్ కానే సరిపోవు. అయినా సరే వాళ్ళు జీవిస్తారు దాంట్లో. అది ఇంద్రియ విషయాలేలే, అదంతా ద్వంద్వ విషయాలేలే, దాని వరకు అది సరిపోతుంది. అంతేగాని పరమార్థ విషయంగానే కాదు. అందుకని వీళ్ళు తెలుసుకొని వివేకంతో దాని విషయం ఏమిటి, నేనేమిటి అనేది తెలుసుకున్న వారికే ఇది, మిగిలిన వాళ్ళకానే కాదు. కాబట్టి ఈ ప్రకారంగా ఓంకారం నిర్ణయం ద్వారా చెప్పబడినటువంటి ప్రపంచము ఉపశమం చేసినారు వాళ్ళు. ఓంకారంలోనే ఉపశమ, శివ, అద్వైత, శివ అని ఉపశమములో చెప్పారు. ఓంకారము ద్వారా చెప్పి నిర్ణయం చేసుకొని చివరికి ఉపశమనం చెందడంలో ఉపశమనం అయ్యేటప్పుడు, ఉపశమనం అంటే ఏకత్వం, కలిసిపోవడం, లయమైపోవడం. ఓంకారమే అకార ఓకార మకారాలు, ఆ ప్రపంచం, ఆ యొక్క అభిమానులు అందరూ ఏకత్వంలో విలీనమైపోవడంలో
ఉపశమనం అయిపోవడంలో శివ ఇక్కడ ఉన్నదే శివ మంగళకరమైనది. ఏకమైపోవడమే మంగళకరం, ఏకమైపోవడే మంగళకరం. అందుకని ఎవరైనా బాగా విచారం చేసుకున్నట్లయితే శరీర ఇంద్రియాలు అవి ఇవి మనం జీవిస్తున్నాము దేహేంద్రియాలతో జీవించేటప్పుడు దేహంతోనూ అన్ని పడతాం. దేహం బాల్య యవ్వన కౌమార కపం వాత పిత్త అనేక రకాల మార్పులు చేర్పులు పడుతున్నామా పడకుండా ఉన్నామా? ఏక రకంగా ఏం లేదు. రోజు కుస్తీ, అవుట్డోర్ షూటింగ్ కుస్తీ, ఇండోర్ షూటింగ్ కుస్తీ. లోపలేమో మానాలు రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ఇండోర్ పడుతూ. అంటే ఈ మనిషి స్ట్రగుల్ చేసుకునేదానికే వచ్చినాడా? స్ట్రగుల్ పడేదానికే వచ్చినాడా? ఏమిటప్పా? అలాంటి వాడు చివరికి ఈ లోకానికి పరిచయం ఏంటి అంటే ఈ శరీరం పోతే వాడి కర్మ వదిలింది అనుకుంటాం. మంచిదే. ఈ శరీరం పోయేటప్పుడు అర్థమైందా? పోయేటప్పుడు వాడు ఈ శరీరము ఇంతవరకు వాడు ఈ శరీర బాధలను వదిలేసినాడు. దాంట్లో వాడికి శాంతి. ఈ శరీరం స్థూల శరీరం వదిలేయటం వాడికి శాంతి, ఆనందం. ఉండదలుచుకోలేడు శరీరంతో, కోరికలతో అది ఉంటాడు. కానీ ఈ శరీరంతో మాత్రం ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా అదేదో పెట్టుకొని ఏడ్చుకుంటుంటారు. ఎవరికి బాగా అఫెక్షన్ ఉందో వాళ్ళు ఏడుస్తుంటారు బాగా. మిగిలిన వాళ్ళు నాయన వెళ్ళరా అనుకుంటారు. బాగా దగ్గరగా ఉంటుంది కదా అభిమానం, మమకారం, మోహం, వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు ఏడ్చినంత మాత్రం చేత ఆ యొక్క జీవుడు ఉన్నాడే, ఏమిటి ఇంకా ఏం పడినాయి బాధలు, నువ్వేం ఏడుస్తావు, బుద్ధి లేదు నీకు అంటే నన్ను ఉండమని ఇంకా చేసే నేను ఉండ నీ శరీరంలో కాబట్టి ఇంకో శరీరానికి పోతాము అనుకుంటాడు. ఆ శరీరంతో కూడా పడుతూ ఉంటాడు బాధ. ఈ శరీరం వదిలిపెట్టేది తెలుసు ఆయనకి, శిథిలమైపోయింది. ప్రకృతి వశం, కాలం, దేశం, వస్తువులు, వ్యవహారాలు, సద్భావ వికారాలు దాన్ని తినేస్తాయి. అది తెలుసు. నేనేం చేయకపోయినా ఈ శరీరం తినేదానికి రెడీగానే ఉన్నాయని. అర్థమైందా? మన దగ్గరే ఉందా షడ్భావ వికారాలు అనేటువంటి మృత్యువు? మనకు దూరంగా ఎక్కడ ఉందా? దగ్గరే ఉంది. కానీ సూక్ష్మ శరీరాన్ని తినివేసేది వాడికి కనిచూపుల్లో కనిపించటం, ఎక్కడ కనిపించటంలా. ఈ శరీరం షడ్భావ వికారాలకు లోనైపోవడం అనేది చూస్తున్నాడు. జీవితంలో కూడా దాన్ని దర్శిస్తున్నాడు. దేన్నే? షడ్భావ వికారాల దర్శనాన్ని చూస్తున్నాడు. అదంతా చూడు ఎట్లయిపోతుందో, మార్పులు శరీరంలో. అందుకని వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా శరీరం తినేస్తూనే ఉంటుంది. చెద పట్టేసింది దానికి. సద్భావ వికార చెద ఇప్పుడు పట్టిందా, ఈ లోపల పట్టిందా, ఎప్పటి నుంచో పట్టిందా? ఎప్పటి నుంచో పట్టిందా చెద తింటూ ఉంటుంది. కానీ సూక్ష్మ శరీరాన్ని తినేది ఎవరు అనేది ఇంతవరకు వాడికి చూసారా? వాడికి కనుచూపు మేర వాడికి తెలియడం లేదు, కనిపించటం. లేకపోతే ఆ పురుగు తీసుకొచ్చి వదిలిపెడతాడేమో. దేనికి దొరకదు. అది దొరికే పదార్థం అది ప్రకృతి సిద్ధం కాదు, అది పురుషార్థ సిద్ధం. ఇది ప్రకృతి సిద్ధం. ఏదే స్థూల శరీరానికి సంబంధించినటువంటి చూసారా వికారం చెంది సర్వనాశనం అయిపోవటం, భస్మీభూతం అయిపోవటం, మట్టిలో కలిసిపోవటం, నిప్పులో కలిసిపోవటం, ఎండలో కొట్టుకుపోవటం అనేది ప్రకృతి సిద్ధం. కానీ సూక్ష్మ శరీరం అనేది ఇది ఎప్పుడు వదులుతుంది అని వాడు ప్రార్థన చేసుకోవాల్సిందే. కానీ ఎక్కువ దానివల్ల ఆన్సర్ మాత్రం రానే అది పురుషార్థ సిద్ధి. సూక్ష్మ శరీర పతనం ఉందే,
సూక్ష్మ శరీరం కాలిపోవడం, దగ్ధమవడం, హృదయ గ్రంథులు విచ్చిత్తి కలగడం అనేది అది ప్రకృతి, దానికి ప్రకృతి ఇచ్చే వరంగానే పురుషుడిచ్చే వరం. పురుషార్థం వల్ల జరగవలసిన పని. పురుషార్థం వల్ల జరగాలి అంటే పురుషుడు యతనం చెయ్యాలి, ప్రయత్నము అంతటి వాడికి ఆ శక్తి ఉండాలి, ఆ సామర్థ్యం ఉండాలి, ఆ కోరిక ఉండాలి. అది ఎవరో చెబితే గాని వచ్చేటట్లే. అర్థమైందా? అట్లా కాబట్టి ఇక్కడ ఇవన్నీ జగత్ యొక్క మూలము. జగత్ అంతా ఉపశమనం అయిపోతే అక్కడ శివుడు తప్ప, శివ మంగళకరం తప్ప రెండవది లేదు. అద్వైతం తప్ప ద్వైతము లేదు. అది ఆత్మే అని ప్రతిజ్ఞ మాత్రేనా ప్రతిజ్ఞ చేసినారు. ప్రతిజ్ఞ చేశారు. ఏది ప్రతిజ్ఞ చేశామో అది ప్రూఫ్ చేయాలి, దాన్ని నిరూపణ చేయాలి. ప్రతిజ్ఞ చేసిన దాన్ని ఏం చేయాలి? నిరూపణ చెయ్యాలి అన్నమాట. ప్రతిజ్ఞా మాత్రేణ జ్ఞాతే ద్వైతం న విద్యతే. విషయం తెలిస్తే, యథార్థం తెలిస్తే ద్వైతం అనేది ఉండనే ఉండదు. ఇది ఇది ప్రతిజ్ఞ చేసినారనమాట. 1:12 1:12 తత్ర ద్వైతాభావ. ఇక్కడ ద్వైతాభావం ఉందే శబ్దం చేత. ద్వైత అభావము వైతత్య ప్రకరణంలోనే మీకు తెలుస్తుంది. ద్వైతము లేదు అనేది ఆ ప్రకరణంలో మీకు కనిపించదు, తెలియదు. చెప్పారంటే దాన్ని ఏ విధంగా మనము సాధించుకోవాలి, ద్వైతమే లేదు అనేది యుక్తి మాత్రంగా విచారించుకొని పట్టుకోవాలి దాన్ని. అంతేగానే అట్లా కానీ కాదు అనమాట. ఇంకా గురువు గారు ఎప్పుడైనా సరే బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అని చెప్పినారనుకోండి, అట్లా తలకాయ ఊపేదానికి కాదు. దాన్ని ప్రతిజ్ఞ చేయండి, దాన్ని నిరూపణ చేయాలి. ఆ ప్రతిజ్ఞని నిరూపించాలి అంటాం కదా. అప్పుడు నిరూపణ దిగినారంటే శాస్త్రము, యుక్తి, అనుభవ పర్యంతం చేయాలి. అందుకని వైతత్య ప్రకరణం. నూరుగా అలాగా మాటలు రాసేస్తే సరిపోదు, మాటలు చెప్పేస్తే సరిపోదు. నిరూపణకు దిగు అంటే వైతత్య ప్రకరణం వచ్చేసి అప్పుడు వైతత్య ప్రకరణంలో యుక్తిని పెట్టుకొని చెప్తారనమాట. యుక్తి వెయ్యాలి. యుక్తితో తర్కంతో చెప్పవాలి. ఊరికే మాట అంటే సరిపోదు కదా. అందుకని ఇది బయలుదేరి ద్వైతాభావం అనేటువంటిది ఆ యొక్క ఆగమ ప్రకరణంలో మీరు చూడలేరు. ద్వైతము లేదు అని చెప్పింది. ద్వైతము లేదిచ్చట అని చెప్పింది. ద్వైతము లేదిచ్చట అని చెప్పింది. ఇదంతయు బ్రహ్మమే చెప్పింది. అందుకని గురువులు ఎప్పుడైనా సరే శాస్త్రం చెప్పే మాటని బోర్డు మీద రాసినట్టుగా చెప్తారు. అర్థమైందా? ఇదంతయు బ్రహ్మమే అని చెప్తారు. అది ఎవరు శాస్త్రవాక్యమా గురువు వాక్యమా చెప్పండి? శాస్త్రవాక్యం బోర్డు మీద రాస్తారు. ఇదంతయు బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవది లేనే లేదు, ఎలాగంటావా అంటారు. అప్పుడు గురువులు యుక్తికి పొందిస్తారు. యుక్తికి శాస్త్రము అలా చెప్తారు. ఇప్పుడు వైతత్య ప్రకరణం బయలుదేరుతారు. హెడ్ లైన్ ఏమో శృతి, ఆ హెడ్ లైన్ ఏమో ఆన్సర్ చేయాలి. ఇక్కడ దాన్ని బాగా విచారం చేయాలి. అదేమవుద్దే వైతత్య ప్రకరణం, గురుపదేశం. అందుకని అన్ఫోల్డ్ చేయాలి. శాస్త్రం చెప్పిందని అన్ఫోల్డ్ చేయాలి. అప్పుడు వీళ్ళు నిరూపణ చేసేదానికి దిగుతారు. అర్థమైందా? ఆ పైన ఎలా చెప్పామో దాన్ని ఇక్కడ కింద ఆన్సర్ చెప్పిస్తాం చూడండి. అంటే నీకు అర్థం చేయిస్తాం చూడండి. ఎట్లాగా నేను బ్రహ్మము అని చెప్తారనమాట. ఇదంతయు దృశ్యము. దృశ్యం ఎలాగా? దృశ్యం తన్నశ్యం. ఏది దృశ్యమో అది నశించిపోయేది. నశించిపోయేది ఎందుకని? పుట్టినది కనుక. నామరూపాలున్నాయి, అవయవాలున్నాయి, ఇలా చెప్తారు.
చెప్పి దాన్ని కాబట్టి నశించింది. కాబట్టి నాశనం కాకుండా ఉండేది ఏమిటి? దృక్ స్వరూపమే, తెలుసుకునేవాని తత్వమే. శరీరేంద్రియాలన్నీ నశిస్తాయి, మన అనుభవం మాత్రం అలాగే. ఈ అనుభవానికే తెలుస్తుంది జన్మ మృతి జరా వ్యాధులు, జాగ్రత్త స్వప్న సుషుప్తాదులు అని చెప్తాం కదా. ఇంత వివరణ వేయడమే అన్ఫోల్డ్మెంట్ అనమాట. ఇచ్చిన తర్వాత చివరికి చెప్పేది ఏంటంటే మన స్వరూపమే బ్రహ్మం. పైన ఏది చెప్పామో అది ఉపక్రమ ఉపసంహారం, ఉపక్రమ ఏకవాక్యత చేసి అన్ఫోల్డ్మెంట్. అట్లాగా వైద్య ప్రకరణంలో క్లియర్ కట్గా యుక్తికి బంధించి చెప్తారు జగన్మిథ్యా. జగన్మిథ్యా అని చెప్పినారు, ఇదంతా వితతమే అని చెప్పినారు, మిథ్యా విషయమే అని చెప్పినారు. ఇలా నువ్వు తెలుసుకుంటే ద్వైతం లేదు. జ్ఞాతే ద్వైతం నా విద్య. చూసారు, కరెక్ట్ గా తీసుకొచ్చారు. అందుకని గౌడపాదాచార్యులు వాడు చూసినారా సంప్రదాయాన్ని ఫాలో అయ్యారు అట్లా అనమాట. పైరు చెప్పి ఊరికే ఉంటారు, ఇవన్నీ చెప్పినారు. వైతత్య ప్రకరణ ఇక్కడ చెప్పి జ్ఞాతే ద్వైతం న విద్యతే ఇది తత్ర ద్వైతాభావతు, ద్వైత లేదు అని చెప్పడంలో అక్కడ మీకు ఈ ఆగమ ప్రకరణంలో అంత సీన్ లేదు అక్కడ. అందుకని వైతత్య ప్రకరణంలో ఇది మిథ్యాత్వం చేసే చూపించాలి ఈ దృశ్యాన్ని, ద్వైతాన్ని అని ఇక్కడ మొదలుపెట్టారు. వైతత్య ప్రకరణేన, వైతత్య ప్రకరణం ద్వారా స్వప్నమాయ గంధర్వ నగరాది దృష్టాంతై దృశ్యత్వాత్ దృశ్యత్వాది అంతవత్వాది హేతుభి తర్కేణ చ ప్రతిపాదిత. ఈ వైతత్య ప్రకరణలో ఏం చేసినారంటే స్వప్నమాయ, స్వప్నము మాయ, స్వప్నంలో ఉండేవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైనవిగా నిజమైనవి తెత్తివే. కల్పనా కాలములో అవస్థాకాలంలో ఉంటున్నాయే గాని స్వప్న ద్రష్ట వలే నిజం కాదు. స్వప్న ద్రష్టవలే శ్యామల మాయా. చూసారా గారడివాడు, వాని యొక్క జగత్తు కూడా నిజం కాదు, గంధర్వ నగరం కూడా నిజం కాదు, తోపిక మాత్రం చేత అలా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగే రజ్జు సర్పాది దృష్టాంతై, ఇలాగే తాడు పాము దృష్టాంతముల చేత దృశ్యత్వాదులు ఉన్నాయి. దానిలో దృశ్యత్వాదులు దృశ్యం తత్ నశ్యం, దృశ్యత్వాది దృష్టాంతై. చూసారా, ఇలాగా దృశ్యత్వాది దృష్టాంతములు ఇచ్చి అంతవత్వాది, అదంతా కూడా ఏది దృశ్యమో అది అంతమైపోతుంది, కనిపించకుండా మాయమైపోతుంది, నివృత్తి అయిపోతుంది అని ఈ హేతువులు కారణాలు చూపించాడు. కారణాలు చూపించి తర్కేణ, చూసారా అనుభవాంగ తర్కేణ, అనుభవాంగ తర్కాలు చూసారా చూపించి తర్కేణ చ ప్రతిపాదిత వైతత్య ప్రకరణే. వైతత్య ప్రకరణలో ఇవన్నీ కూడా వాళ్ళు చేసి చూపించారు. ప్రతిజ్ఞ చేస్తే సరిపోదు. ఆ ప్రతిజ్ఞ చేసిన దాన్ని నిరూపించాలంటే ఇన్ని యుక్తులు వేసి చెప్పాలి. చెప్తే అర్థం ఎందుకు ఏమిటి అట్లా ఇట్లా ఊరికే చెప్పేయకూడదు. ఊరికే చెప్తే కరెక్ట్ గానే బాగా చెప్పాలి, ఏం చెప్పాలి అన్ని చెప్పాలి. అందుకనే మీకు కొద్ది రోజుల్లో ఈ పాఠం మాకు అనుభవానికి నిలబడుతుంది స్వామి, నిశ్చయానికి వస్తుంది స్వామి అంటే ఎందుకని అన్ఫోల్డ్మెంట్ ఉంది. దాంట్లో సవివరముగా యుక్తిత చెప్పి దాంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా, సంశయాలు లేకుండా చేస్తారు. వస్తుంది అనే దాంట్లో వివరణ ఏముంది? వివరణ ఏమీ అస్సలు లేదు. అందుకనే అది అలాగే మిగిలిపోతుంది, ఏమి క్లారిటీ ఉంటుంది. అందుకనే అది ఒక నమ్మిక అయిపోతుంది, ఏదో ఉందంటారు. అది ప్రతిజ్ఞ చేసిన దానిని నిరూపించాలి, యుక్తితో, యుక్తికి పొందించుకొని నిరూపించాలి. ఇలాగా వైతత్య ప్రకరణం కొనసాగింది అని చెప్పేసి ఇప్పుడు అద్వైత ప్రకరణానికి వచ్చాం మనము అంటున్నారు. అద్వైతం
కిం ఆగమ మాత్రేణ ప్రతిపత్తవ్యం. అది అయితే అద్వైత ప్రకరణం ఉంది. ఆగమ మాత్రముగానే ఇక్కడ యుక్తి పొందించుకోవాలా? ప్రతిపత్తవ్యం తెలుసుకోవాలా? ఆగమ మాత్రం అంటే శృతిలో చెప్పబడినట్టుగా, శృతిలో గురు శిష్యులు ఎలాగ వాదోపవాదములు చేసుకున్నారో, శృతిలో ఏ విధంగా చెప్పబడి ఉన్నదో అట్లాగా మనం దాన్ని ఆ జ్ఞానం కలిగించుకోవాలా? లేక అహోస్విత్ అంటే లేక, అథవా అహోస్విత్ తర్కేణాపి, లేక తర్కము జోడించుకోవాలనా అంటాడు. యుక్తిని జోడించుకోవాలనా అంటే ఉభయత అని అర్థం. రెండు కలుపుకుంటారు కదా. శాస్త్ర ప్రమాణం ఉంటుంది, యుక్తికి పొందించడము ఉంటుంది. ఇలాగ రెండు పెట్టుకొని విచారించుకొని ఈ అనుభవాన్ని మనం తెలుసుకుంటాం, పొందుతాం అని. కాబట్టి ఇది ఆహా ఇట్లుండగా ఇలాగా అడగగా ఇక్కడ చెప్తున్నారు, శక్యతే తర్కేణాపి జ్ఞాతం, వీలవుతుంది తర్కము చేత, అనుభవాంగ తర్కం శ్రౌత తర్కము చేత కూడా మనము తెలుసుకోవచ్చును. జ్ఞాతం శక్యతే తర్కేణ అపి, తర్కం ద్వారా కూడా. అది అనుభవాంగ తర్కం శ్రౌత తర్కం. అనుభవాంగ తర్కం శ్రౌత తర్కం రెండు చేర్చుకొని, అనుభవాంగ తర్కం అంటే అనుభవ సమ్మతమైన తర్కం, శ్రౌత తర్కం అంటే ఏమిటి? శృతి ద్వారా చేయబడిన తర్కం ద్వారా మనము తెలుసుకోవచ్చును అన్నాడు. తత్కథం, అది ఎట్లాగా, ఏ ప్రకారంగా అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇది అద్వైత ప్రకరణం ఆరభ్యతే, ఇట్లాగా వచ్చినప్పుడు అద్వైత ప్రకరణాన్ని ప్రారంభం చేస్తున్నారు. అద్వైత ప్రకరణాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ చేసే సందర్భాల్లోనే ఇది ఇప్పుడు వచ్చింది. ఉపాసనాది భేదజాతం, లోకంలో ఉండేదంతా ఇవే. ఉపాసకుడు, ఉపాసించువాడు ఉపాసన, ఉపాసించేవాడు ఉపాసన. ఈ భేద జాతం ఉంది, ఈ భేద సముదాయం ఉంది ఈ జగత్తులో. ఉపాసనాది భేద జాతం సర్వం వితతం కేవలస్య ఆత్మాద్వయ పరమార్థ ఇది స్థితం అతీతే ప్రకరణే యతః అంటున్నాడు. కాబట్టి ఉపాస్య భేద జాతమంతయు, ఉపాసకుడు అనేటువంటి భేదములతో కూడుకున్నటువంటివి అన్ని కూడా ఈ జగత్తంతా ఇలా ఉందే, అదంతయు వితతం మిథ్యా విషయం. ఇవే ఉంటాయి. ఉపాసన ఉంది, ఉపాసకుడు ఉన్నాడు, దీంతో కూడుకొని ఉంది ప్రపంచము. ఇదంతా కూడా మిథ్యా విషయమై ఉన్నది. ఇదంతా ఏమైంది? కేవలస్య ఆత్మాద్వయ, ఇక్కడ ఆత్మొక్కటే అద్వైతము, ఏకత్వము, రెండవదిగానిది, మిగిలినదంతా రెండున్నది. ఉపాసకుడు ప్రతి ఒక్కరు చూడండి, ఉపాసకుడు ఈ రెండు లేకుండా లేదు. ఎక్కడైనా సరే రెండు ఉండాల్సిందే, ఉపాసకుడు. అందుకనే మనం కూడా ఎప్పుడైనా సరే భార్య బిడ్డలతో ఉంటాం కదా, భార్య భర్త పిల్లలు ఇలాగా రెండా ఒకటే? రెండు. ఒక్కరిగా ఉండండి అంటే ఉండలేదు, ఒక్కరిగా ఉండలేదు. నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, నువ్వు సంపాదించుకొని నువ్వే తినొచ్చు కదా, నీ పాటికి నువ్వు ఉండొచ్చు కదా, ఉండలేరు. వీళ్ళు కూడా ఉండలేరు. ఏదో ఎవరికో మొక్కుకుంటూ ఉండాలి, ఏదో నాకు పైన ఉన్నాడు కింద ఉన్నాడు అని. ఈ సమస్త జగత్తంతా రెండిటి మీద ఉంటుంది. ఏంటిదే? ఉపాసన. ఏకంగా ఉంటుంది. ఏకంగా ఉండలేనిది జగత్తు, కానీ జ్ఞానం మాత్రం ఏకంగా ఉండేది. ఇప్పుడు జ్ఞానంలో కూడా రెండు ఉంటే ఇంకెందుకు?
ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా జగత్తులో. మళ్ళీ జ్ఞానంలో కూడా రెండు అంటే ఎలా కుదురుతుంది? అందుకని అద్వైతం అది. మిగిలినంతా ఏంటి? ద్వైతం. అందుకనే ఎక్కడికి పోయినా ద్వైతమే, ఎక్కడికి పోయినా ద్వైతమే. అందుకని ఎప్పుడైనా మనం పిల్లల్ని కంటాం కదా, ఇంకోరికి జతపరచాలని చూస్తుంటాం, ఇంకోరికి జతపరచాలని. అబ్బాయి పుడితే అమ్మాయికి జత చేస్తాం, అమ్మాయి పుడితే అబ్బాయికి జత చేస్తాం. మనం కూడా జత అయ్యి ఉన్నాము. ఈ జంటలు లేకుండా ఉండలేరు. చూసారా, దేవుడు భక్తుడు అదొక జంట, అర్థమైందా? దేవుడు జీవుడు అదొక జంట, ఇక్కడ కూడా జంటే. జంట లేకుండా ఎక్కడున్నారో చూపించండి జగత్తు. ఉందా? అది ద్వైతం అంటే. కానీ ఎప్పుడు మీరు కనడం, వినడం, రమించటం, పుట్టడం, బతకడం, చావడం అంతా జంటలోనే ఉంది. మేము చెప్పేది ఒకటి ఉంది, అది ఈ జంట కానిది, జంట కాని జ్ఞానం. అందుకని మనసులో కూడా జంట ఉంటేనే, నేను ధ్యానించేవాడిని ధ్యానము, ధ్యానం ధ్యేయము, డబల్. తెలుసుకునేవాడు తెలియబడేది అనేది చూసారా, రెండు కాదు ఇక్కడ. తెలుసుకునేవాడిని నేను, తెలియబడేదంతా నాకు వేరు కాదు అనేది జంటతనం తీసేసేటువంటిది ఏదైనా ఉందా? అద్వైతం ఒకటే, అద్వైతం ఒకటే. అందుకనే మీకు అద్వైతంలో ఉపశమనం కలుగుతుందా, ద్వైతంలో ఉపశమనం కలుగుతుందా? అద్వైతంలోనే కలుగుతుంది. ద్వైతంలో ఉపశమనము కలగదు. ఎట్లా చెప్తారు మీరు? నిద్రానుభవంలో ద్వైతం ఉందా? ఎట్లా ఉన్నారు మీరు? ఉభయత్వం ఉందా? జంటలు లేవుగా. ఉంటే ఏమవుద్ది? మళ్ళీ అది సంసారం అయిపోయింది, మళ్ళీ మెలుగుపోయిపోతుంది. అప్పుడు సమస్త బ్రహ్మాండం అంతా, సమస్త జీవరాశులంతా ఈ జంటలోనే ఉన్నారు, జంటగానే ఉంది ద్వైతం. ఉపాసన ఉపాసకుడు, ఉపాసన ఇది కాకుండా లేదు. మీ అంతటా మీరు శరీరంలో చూసినా సరే మీకు బుద్ధి, మనసు, ఇంద్రియాలు, విషయాలు, దేహము, ప్రాణము జంటేగా, జంటలోనే ఉంటారు. ఎప్పుడు జంటే. జంట లేకుండా మీరు జ్ఞానం పొందారా ఇంతవరకు? అంటే జంటలో ఉంటే జంట జ్ఞానం కాకుండా చూసారా, అద్వైత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? ఇక్కడ రాదు, ఇక్కడ లేదు, మేము చూడలే అంటారు. అయినా మీకు శాంతి కావాలంటున్నారు, సుఖం కావాలంటున్నారు, హాయిగా ఉండాలంటున్నారు కదా, ఏ ఉపద్రవాలు లేకుండా అంటున్నారు కదా. మరి జంటలో కలకెక్కనే కదా అంటుండేది. మేము ఒక జ్ఞానం కలిగిస్తాం మీకు, ఆ జ్ఞానంలో మాత్రమే సరే ఈ జంట లేని జ్ఞానం ఉందే అది అద్వైతం. దానివల్ల మీకు అసుఖం అనేది, శాంతి అనేది, ఎలాంటి గొడవలు లేకుండా ఉండేది ఆ జ్ఞానంలో కలుగుతుంది. దీనిలో కలగనే అది చెప్తున్నారు ఇప్పుడు. సర్వం వితతం కేవలస్య ఆత్మాద్వయ. ఇదంతా కూడా వితతమే, కల్పితమే, మిథ్యా విషయమే. ఆత్మ ఒక్కటే అద్వయ. అప్పుడు ఏం చేయాలి? మన స్వరూపం ఒక్కటే అద్వయము, పరమార్థ. ఇదొక్కటే పరమార్థము, వాస్తవము, యథార్థము. ఇది స్థితం అతీతే ప్రకరణే. ఇది గడిచిన ప్రకరణంలో దృఢముగా నిశ్చయం చేయబడింది. దానిని మరలా ఇంకొక యుక్తుల ద్వారా మళ్ళా ఇప్పుడు చెప్తాం. మళ్ళా ఇంకొక యుక్తులు, కొన్ని యుక్తులు వాడతాం. దాంట్లో యుక్తులు వాడి చెప్పాము, ఇంకా విశేషమైన యుక్తులు వాడి ఇక్కడ ప్రతిపాదన చేసేదానికి పూనుకుంటున్నాము అన్నారు కదా. ఒక్కసారి ఈ యొక్క కారిక చెప్పేసి ముందుకు పోదాం. వాళ్ళు అన్నారు ఉపాసనాశ్రితో ధర్మ. ధర్మం అంటే జీవుడు అని అర్థం.
ధర్మం అంటే ఎవరు? జీవుడు దేహాన్ని ధరించేవాడు, కర్మఫలాన్ని ధరించేవాడు, అంతఃకరణాన్ని ధరించేవాడు, వాడి పేరేం పేరు? జీవుడు. ధర్మ అంటారు. ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే. జాతే బ్రహ్మణి అంటే పుట్టిన బ్రహ్మలో రమిస్తుంటాడు. పుట్టిన బ్రహ్మ, పుట్టక బ్రహ్మలో వాడు చూసారా జీవిస్తుంటాడు. అంటే పుట్టుక అంటే అర్థమైంది, పుట్టుక ఏదేది ఉందో అది దాంట్లో ఉంటాడు. అది పుట్టుక బ్రహ్మము, పుట్టుక దేవుడితో కనెక్షన్ ఉంటుంది. పుట్టుక లేని దేవుడితో కనెక్షన్ ఉండదు, వీడికి తెలీదు. వాడికి పుట్టుక దేవుడు ఎవరా? బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, శివుడు, రాముడు, కృష్ణుడు, నామరూపాలతో ఉండేవాళ్ళు. వాళ్ళతోనే పెట్టుకుంటారు. అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏమండి మేము బ్రహ్మవేత్త దగ్గర సాంగత్యం చేయాలని ఎవడు అనుకుంటాడా? ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ నామరూపాలు కర్మలు చేయించేవారు, ఉపాసనలు చెప్పువారు వాళ్ళు తిరిగిపోతారు. కానీ అవేమి లేని దానితో ఏమి సంబంధం? వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్ అది, దానికి సంబంధించి అవి ఉండాలి దాంతో అట్లాగనమాట. కాబట్టి జాతే బ్రహ్మణి వర్తతే. కాబట్టి పుట్టిన బ్రహ్మతో వాళ్ళు ఉంటారు, జీవిస్తారు. ప్రాగుత్పత్తే అజం సర్వం తేనాసౌ కృపణ స్మృత. మళ్ళీ ఏం చెప్తారంటే పుట్టుకు ముందు చూసారా, పుట్టుకు ఈ జగత్తు పుట్టేదానికి ముందు భగవంతుడు ఒక్కడే ఉండేవాడు అంటారు. జగత్తు పుట్టిన తర్వాత భగవంతుడు వచ్చాడు. అది ఏమిట్రా అర్థం పడతాం లేదా? జగత్తు పుట్టుకు ముందు చూసారా భగవంతుడు, తర్వాత భగవంతుడు వచ్చాడు. ఏమైనా అర్థం ఉందా? అట్లా అప్పుడు చూసారా భగవంతుడేమో చూసారా పుట్టుకు పూర్వము వాడు లేడు, పుట్టుకు పూర్వం లేడు, పుట్టిన తర్వాత భగవంతుడు వచ్చాడు. అంతకు మునుపు ఆ జ్ఞానం ఉందా నీకంటే? ఆ జ్ఞానము ప్రాగు ఉత్పత్తే అజం సర్వం. ఉత్పత్తికి పూర్వము ఏదియో పుట్టలేదు, ఏదియో తేనాసౌ. ఈ కారణంగా ఇలా చెప్తుంటారు వాళ్ళు. పుట్టుకు పూర్వం ఇవన్నీ లేవు, తర్వాతే ఇవన్నీ వచ్చాయి అని అంటుంటారు కదా. ఇది వరకు లేనివే ఇప్పుడు వచ్చాయంటే వీళ్ళు బుద్ధి కృపణ అంటారు. కృపణ బుద్ధి. ఇది కృపణ బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఆత్మజ్ఞానము లేనివారు అంటారు. ఆత్మజ్ఞానం లేనివారు. ఉపాసనను ఆశ్రయించి ఉండేటువంటి ఈ జీవుడు దేన్నో ఒక దాన్ని ఆశ్రయించుకొని ఉంటాడు. నామరూపాలని ఆశ్రయించుకొనే ఉండేటువంటి జీవుడు కార్యబ్రహ్మం ఎందే రమిస్తుంటాడు. కార్యబ్రహ్మం ఎందే అంటే పుట్టిన బ్రహ్మం ఎందే, పుట్టిన దేవుడు ఎందే రమిస్తూ ఉంటాడు. పుట్టిన జగత్తు, పుట్టిన వస్తువులు, పుట్టిన దేవుడు దాంతోనే సంబంధం పెట్టుకొని ఉంటాడు. ఎవరా? జీవుడు. పుట్టుకు ముందు ఇదంతయు ఉండేది కాదు, తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఇవేమి లేకుండా ఉండేవి. అందుకని ఈ జీవుడు ఇలా చెప్పేవాడు ఎవరైతే ఉంటారో ఈ జీవుడికి యథార్థం తెలియడం లేదు. కాబట్టి ముందు లేదు తర్వాత వచ్చిందని ఎలా అంటావు నువ్వు అనే క్లారిటీ కూడా లేదు కదా వీడికి. ముందు లేదంట, తర్వాత వచ్చిందంట. మరి లేదు కాబట్టి వీడిని ఏమంటారు? కృపణ అంటారు. ఏంటంటారు? దీనుడు, జ్ఞానహీనుడు, యథార్థం తెలియని వాడు అని బ్రహ్మవేత్తలు చెప్పి ఉన్నారు. దీని మీద జరుగుతుంది ఇక్కడి నుంచి. కాబట్టి ఉపాసనని ఆశ్రయించుకున్నటువంటి వారి జీవుడు జాత బ్రహ్మములోనే, పుట్టిన బ్రహ్మములోనే ఉంటాడు, రమిస్తుంటాడు. పుట్టుకు పూర్వం ఇదంతా లేదు, ఇప్పుడంతా వచ్చింది. అది ఎలా వచ్చింది ఏమిటి అని చెప్పడం అది క్లారిటీ లేదు. అందుకని భగవంతుడు ఇదంతా పుట్టించాడు అని చెప్తాడమ్మా.
భగవంతుడు ఇవన్నీ పుట్టించాడు. ఎలా పుట్టించాడు అని సమానం చెప్పడం. నువ్వు చూసినావా సమానం చెప్పుడు. ప్రతి ఒక్కరు బలి చెప్తారు. అడిగేదానికి మీకు యుక్తి సరిపోదు. ఇదంతా అల్లానే పుట్టించాడు అంటారు. నువ్వు ఎప్పుడు చూసినావు అని అడిగి ఆ గ్రీన్ పుస్తకంలో రాసింది అంటాడు. ఆ గ్రీన్ పుస్తకం రాసేటప్పుడు నువ్వు చూసావా? ఏ ఇంకుతో రాసినారో చెప్పు, దేని మీద రాసినారో చెప్పు, ఎవడు రాశాడో చెప్పు, అది ఏ లాంగ్వేజ్ ఉండాలి, ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని చెప్పురంటే ఆ తలకాయ నాకు లేనే లేదు అంటాడు. అంత అబద్ధాలే, ఏది నిజంగానే కాదు. ఇప్పుడు మనం రాసాం గీసాం అనరు. పెద్దలు ఎప్పటి నుంచో ఈ నాలెడ్జ్ ఒకరికొకరికి అందిస్తూ ఉన్నారు అని చెప్తాం. కానీ వాడు రాసిపోయాడు అది ఇది అననే అనం. అందులో మనము చూసారు, ఒకడు పుట్టించాడు ఒక చోట నుండి అని చెప్పడు. ఏవే ఉన్నాయో అవన్నీ కూడా చూసారా, అవన్నీ కూడా ఇది వరకు నామరూపాలుగా లేవు, ఇప్పుడు నామరూపాలుగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా చెప్పుకునే సమకాలంలో కూడా అదంతయో ఆచారంభణమే గాని అదంతా నిజమైనదిగానే కాదు. కాబట్టి మీరు ఎప్పుడైతే వాచారంభణాన్ని వాడరో జగత్తే లేదు, జీవుడే లేడు, దేవుడే లేడు అని చెప్తాం. ఇంత నాలెడ్జ్ ఉండాలి కదా. కాబట్టి ఈ జ్ఞానం లేకపోవటం అనేది కృపణ అంటారు. జ్ఞానం లేకపోవడమే వాడు దీనుడయ్యా, దైన్యతాభావము కలిగిన వాడు అంటారు. సరే, ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ క్లాసులో చెప్పుకుంటాం. ఓ